పిల్లలు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టంగా తింటారు. కేరళ వెళ్ళినప్పుడు పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తినడం జరిగింది. అయితే చాలా టేస్టీగా ఉంది. అయితే పైనాపిల్ ముక్కల్ని నేను ముందుగా వేసుకున్నట్టుగా మీరు వేసుకోకండి. ఫ్రైడ్ రైస్ మొత్తం చేసుకున్నాక మాత్రమే పైనాపిల్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా కొంచెం పండినట్లుగా కరపచ్చిగా ఉన్న పైనాపిల్ని తీసుకోవాలి. ఒక బాండీ తీసుకున్నాను. దానిలో తగినంత నూనె పోసుకున్నాను. నెయ్యివైనా వేసుకోవచ్చు. పైనాపిల్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికమ్ ముక్కలు వీటన్నిటిని కోసుకున్నాను. పైనాపిల్ ముక్కల్ని మీరు ఫ్రైడ్ రైస్ పూర్తయినాక ముక్కలు వేసుకోండి. నేను ముందుగా వేయడం వల్ల అంత టేస్ట్ అయితే అనిపించలేదు. మీరు చేసుకునేటప్పుడు పూర్తిగా అయిపోయినాక చివరికైతే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఒక గుడ్డును వేసుకోండి. క్యాప్సికమ్ బాగా వేగాలి. బయట వేసే ఫ్రైడ్ రైస్లో ఉడకని ముక్కలు అయితే వేయడం జరుగుతుంది. బాగా వేగాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్, తగినంత కారం, తగినంత పసుపు, పొడి మసాలా, తగినంత ఉప్పు, సోయా సాస్ ఒక 4-5 చుక్కలు అయితే సరిపోతుంది. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. తర్వాత పైనాపిల్, కొత్తిమీర వేసుకోవాలి. బాగా వేగాలి. ఇప్పుడు ముక్కలన్నీ బాగా వేగాయి. ఇప్పుడు రైస్ వేసుకోవటమే. రైస్ వేసుకున్నాక లైట్గా వేయించుకోండి. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే పైనాపిల్ ముక్కలు చివరిలో చల్లుకుంటే ఇంకా టేస్ట్ అనిపించింది. నాకైతే ముందు వేయటం వల్ల టేస్ట్ అనిపించలేదు. పైనాపిల్ ముక్కలు ఫ్రైడ్ రైస్ అంత రెడీ అయినాక సన్నగా తరుక్కుని మీరు ముక్కల్ని పైన చల్లుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కేరళ వెళ్ళినప్పుడు మేము ఈ ఫుడ్ ట్రై చేసాం. చాలా బాగుంది. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.